బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వారిని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో మనం మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. జీవన్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ జాయిన్ అవ్వడం, ఆ వెంటనే జీవన్ రెడ్డి నుంచి అసమ్మతి కాంగ్రెస్ పార్టీ పైన ఓపెన్గానే వెదజల్లడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన జీవన్ రెడ్డి స్వయంగా గాంధీ భవన్ వేదికగా మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా చూస్తూ వస్తూ ఉన్నాం. ఇక మున్సిపల్ ఎలక్షన్ సమయంలో ఆ యొక్క రచ్చ ఇంకా ఆటకెక్కిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అటు సంజయ్కి సంబంధించినటువంటి వర్గం ఒకవైపు, జీవన్ రెడ్డి వర్గం ఒకవైపు, రెండు వర్గాలుగా చీలినటువంటి జగిత్యాల కాంగ్రెస్ రెండు వర్గాలుగా మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద జీవన్ రెడ్డి తన యొక్క పంతంను నెగ్గించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. జీవన్ రెడ్డిని ఎంతో కొంత సర్దుకోమని చెప్పడానికి, ఖచ్చితంగా సంజయ్కి సపోర్ట్ చేయమని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ప్రయత్నాలు అయితే చేసింది. అప్పటికి కూడా జీవన్ రెడ్డి ససేమీరా అన్నాడు. చివరికి జీవన్ రెడ్డి వర్గానికి జెడ్పీ చైర్మన్, ఎంపీపీ పదవులు ఇస్తామని చెప్పడము, ఆ తర్వాత జగిత్యాల చైర్మన్ పదవిని సంజయ్ వర్గానికి అయితే అప్పచెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క పరిణామాలన్నీ ఒకవైపు, ఇక ఆ యొక్క పరిణామాలన్నీ చూస్తూ చివరికి అస్వస్థతకు కూడా జీవన్ రెడ్డికి గురైనటువంటి సందర్భం. మొత్తం మీద ఈ యొక్క అస్వస్థతకు సంబంధించినటువంటి విషయంలో కుటుంబ సభ్యులైతే కేవలం ఫుడ్ పాయిజన్ అనేది చెప్తా ఉన్నారు. కానీ దానిలో నిజం ఎంత ఉంది అనేది అయితే ఇప్పటివరకు అయితే తెలియరాలేదు. కేవలము తనకు సంబంధించి మానసిక క్షోభ వల్లనే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ అని చెప్తున్నప్పటికి కూడా మానసిక క్షోభ వల్లనే తను ఈ యొక్క అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తూ ఉంది. తన యొక్క అభిమానులు కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తున్నటువంటి సందర్భం. మొత్తం మీద ఇటు జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అస్వస్థత అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జీవన్ రెడ్డి ఏ విషయంలో అస్వస్థతకు గురయ్యారు, నిజంగానే ఫుడ్ పాయిజన్కి సంబంధించా, లేదు అంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, మరి తనకు సంబంధించి మానసిక వేదనను మనం చూస్తూ ఉన్నాం. మానసికంగా తను కుంగుపడుతున్నటువంటి సందర్భాలను మనం చాలా రోజుల చూస్తూ వస్తూ ఉన్నాం. స్వయంగా తను కార్యకర్తల దగ్గరికి వెళ్ళి కన్నీరు పెట్టుకుంటూ మాట్లాడినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి శ్రీశైలం అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం వినబడుతుందా? ఎస్, జీవన్ రెడ్డికి సంబంధించి ఒక వార్త వస్తూ ఉంది, అస్వస్థతకు గురైనట్టుగా. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఎగ్జాక్ట్లీ ముసం, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్ గా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన మార్కులు కాంగ్రెస్ అధిష్టానాన్ని కాదని ఇండిపెండెంట్ పెట్టి మరి అక్కడ జగిత్యాల మున్సిపల్ లో తన సత్తా చాటేటువంటి పరిస్థితి మనం చూసాము. అయిన తర్వాత కూడా జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించి తాజాగా మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడం కూడా కొంత జీవన్ రెడ్డిని ఇబ్బందికరమైన వాతావరణంలో నెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా గత 2-3 రోజుల నుంచి కూడా ఆయన వరుసగా ఫంక్షన్స్ కి అటెండ్ అవుతా ఉన్నారు. సో జరుగుతున్నటువంటి ఫంక్షన్ లో భాగంగా ఆయన ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం, అక్కడ ఫుడ్ తినడం వల్ల కొంత ఫుడ్ పాయిజన్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడే మనం ఆయనకు సంబంధించినటువంటి అనుచరులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాం మూషం. సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి కూడా జీవన్ రెడ్డి అధిష్టానం మీద కొంత సీరియస్ గా ఉన్నాడు. అధిష్టానము సరైనటువంటి ఆయనకు స్థానాన్ని ఇవ్వకపోవడము, మున్సిపల్ ఎన్నికల్లో ఆయన రెబల్ గా తన అనుచరులను బరిలోకి దించి గెలిపించినప్పటికీ కూడా చైర్మన్ పదవిని తన అనుచరులకు కాకుండా సంజయ్కి సంబంధించిన వ్యక్తులకు ఇవ్వడం కూడా కొంత జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం వరుసగా అధికార కాంగ్రెస్ పార్టీ మీద అధిష్టానం మీద కూడా ఆయన సీరియస్ అవుతా ఉన్నాడు. ఇంత అరాచకాలు జరుగుతా ఉన్నటువంటి టైంలో కూడా ఎంత ఓపికగా ఉన్నా ఏం చేయలేకపోతా ఉన్నాము, పార్టీ ఎందుకు ఈ రకంగా వివరిస్తున్నట్టు కూడా ఆయన అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో ఈ నేపథ్యంలో కొంత ఆయనకు ఫుడ్ పాయిజన్ అవ్వడం తోటి వాంతులు విరోచనాలతోటి హైదరాబాద్ బేగంపేటలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన జాయిన్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యం ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అయితే చాలా నిలకడగా ఉంది. ప్రస్తుతం డాక్టర్లు కూడా ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్తా ఉన్నారు. కేవలం ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల కొంత మెంటల్ గా ఆయన స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకపోవడం, సరైనటువంటి సమయానికి ఆహారం తీసుకోకపోవడము, కొంత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే ఆయన కొంత అనారోగ్య పాలైనట్టుగా చెప్తా ఉన్నారు. సో గత
2-3 గంటల నుంచి కూడా వరుసగా వాంతులు విరోచనాలు చేసుకోవడము, అంత అస్వస్థకు గురవడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు పక్కనే ఉన్నటువంటి తన అభిమానులు కూడా హైదరాబాద్ బేగంపేటలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనను చూసినటువంటి నేపథ్యంలో కొంత ఆరోగ్యం అయితే ఈ అనారోగ్యానికి కేవలము ఈ యొక్క ఫుడ్ పాయిజన్ అని అనుకోవచ్చా, లేదు అంటే గత కొద్ది రోజులుగా దాదాపుగా సంజయ్ కాంగ్రెస్లో జాయిన్ అయినప్పటి నుంచి జీవన్ రెడ్డి మానసికంగా తన యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఆ యొక్క మానసిక వేదన కూడా దీనికి తోడైంది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ మూసం. అంటే గత 40 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం, జగిత్యాలలో సీనియర్ నాయకులు. సో ఆయన ఓటమి ఎరగనటువంటి నేత. రీసెంట్ గా ఆయన ఓటమి పాలైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత కూడా జీవన్ రెడ్డికి పార్టీ సరైనటువంటి ప్రాధాన్యత ఇస్తుంది. ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి పదవులు ఇచ్చేటువంటి, నామినేటెడ్ పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ జరిగినటువంటి నేపథ్యంలో కొంత రాష్ట్ర అధినాయకత్వం జీవన్ రెడ్డికి మొండి చేయి చూపించడం, ఆ తర్వాత ఆయన మార్కును ఆయన చూపిస్తూ ఆయన జగిత్యాలలో ఆయన రాజకీయాలు ఆయన కంటిన్యూ చేస్తున్న తరుణంలో అనూహ్యంగా ఎవరి ఊహించని రీతిలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేగా చెప్పబడుతున్నటువంటి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడము, కాంగ్రెస్ పార్టీలో అక్కడ జగిత్యాలలో ఆయనకు సంబంధించినటువంటి రాజకీయం ఆయన చేయడం, ఇటు జీవన్ రెడ్డి సంబంధించిన రాజకీయం జీవన్ రెడ్డి చేయడం. అంటే ఇద్దరి మధ్య కూడా కొంత సఖ్యత లేకపోవడం. ఒకటి, జగిత్యాలలో జీవన్ రెడ్డి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. గత 40 ఏళ్ల నుంచి జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అనేటువంటి తన మార్కును చూపించుకున్నారు. సో అటువంటి జీవన్ రెడ్డి సంజయ్ రాక కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. సంజయ్ రావడంతో ఆగకుండా తన అనుచరులు, అదేవిధంగా తనకు సంబంధించినటువంటి సంజయ్ కార్యకర్తలంతా కూడా ఇటు జీవన్ రెడ్డి అనుచరుల మీద దాడులు చేయడము, జీవన్ రెడ్డిని ఎక్కడికక్కడ ఇబ్బందులకు గురి చేయడము, అది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. సో తాజాగా ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో కూడా సంజయ్ కి సంబంధించినటువంటి అనుచరులకే బీఫామ్లు ఇవ్వడము, అది కూడా ఏదైతే జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. సో తర్వాత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం, వరుసగా సంజయ్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాను, సంజయ్ నుంచి నాకు, నా అనుచరులకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నది, మేము ఇంత ఆవేదన మేము ఎందుకు తట్టుకొని పార్టీలో ఉండాల్సిన అవసరం ఏముందనేటువంటి ఒక ఆలోచనను కూడా జీవన్ రెడ్డి మీడియా ముఖంగా వెలువచ్చినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ రాజకీయంగా కూడా అధిష్టానం పెడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, సంజయ్ అక్కడ వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి కావచ్చు. సో వయసు పైబడతా ఉంది, దాదాపు 60 నుంచి 70 ఏళ్ల వయసులో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇంకా పార్టీని అంటి పెట్టుకొని పార్టీ కోసం, కార్యకర్తల కోసం, జగిత్యాల ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కొంత సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మెంటల్ గా స్ట్రెస్ ఫేస్ చేయడం, ఇవన్నీ అన్ని రకాలుగా కూడా ఆయన ఆరోగ్యం క్షీణించడానికి, ఆయన హాస్పిటల్ కు వెళ్ళడానికి కారణం అంటూ తన అభిమానులు, అక్కడ ఉన్నటువంటి జగిత్యాల కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముషం ఎస్, అంటే ఎవరైనా కాంగ్రెస్ పార్టీ లీడర్లు స్పందించారా? జీవన్ రెడ్డిని పరామర్శించేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగింది అనుకోవచ్చా ఇప్పటి వరకు? అంటే కొంతమంది ఆయన సంబంధించినటువంటి పిఏకు లేదా పర్సనల్ సంబంధించినటువంటి అసిస్టెంట్లకు ఫోన్ చేసి తెలుసుకుంటా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉంది అని. ఆ దగ్గరలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఆ సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికైతే అగ్రనాయకులు ఎవరు కూడా స్పందించలేదు. ఇప్పుడే సమాచారం బయటకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్టేట్ లీడర్లు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లి జీవన్ రెడ్డిని పరామర్శించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముషం, థ్యాంక్ యూ శ్రీశైలం. ఇది జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రస్తుతమైనటువంటి అప్డేట్స్. అయితే మొత్తం మీద ఫుడ్ పాయిజన్ అని కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. లేదు, కేవలం తనకు సంబంధించినటువంటి మెంటల్ స్ట్రెస్ కారణంగానే తను ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ల పాటు ఉన్నటువంటి జీవన్ రెడ్డి సంజయ్ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత తన యొక్క మాటలను ఓపెన్గానే చెప్తూ వస్తూ ఉన్నారు. తన యొక్క ఆవేదనను కూడా వెలుబుచ్చుతూ వస్తూ ఉన్నారు. మొత్తం మీద తను ఇప్పుడు ఆసుపత్రి పాలైనటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.